దళాలు యుద్ధ సన్నద్ధతలో ఉన్నాయి. అలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఇలా విరుచుకుపడతామంటున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్షణక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధాని నివాసంలో నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీకారానికి రెడీ అవుతోంది మోదీ సర్కార్. పీఓకేను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యమా? మోదీ షా మనసులో ఏముంది? పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశానికి బలంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది మోదీ సర్కార్. ఈ క్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పహల్గాంలో భద్రతా పరిస్థితులతో పాటు సైనిక సన్నద్ధతకు సంబంధించిన విషయాలను వివరించారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను ప్రధాని మోదీకి వివరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్. పహల్గాం ఉగ్రదాడికి ఊహించని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందన్న ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని శపథం చేశారు. దీంతో ఈసారి కేంద్రం కొట్టే దెబ్బకు పాక్ కోలుకోవడం అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేయబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను వెనక్కి తీసుకోవడంపైనే కేంద్రం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల ప్రకటనలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. పాక్ అప్పగించకపోతే యుద్ధం చేయాలన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పాకిస్తాన్ 4 ముక్కలవుతుందన్నారు. పీఓకేను భారత్ వెనక్కి తీసుకున్నాక పాక్ 4 దేశాలుగా విడిపోతుందన్నారు దూబే. लेकिन पाकिस्तान खंडित होकर एक देश बनेगा जिसका नाम होगा बलूचिस्तान, दूसरा देश होगा जिसका नाम होगा पख्तूनिस्तान और तीसरा होगा देश जिसका नाम होगा पंजाब. उसको 4 भाग में विभक्त यदि माननीय मोदी जी ने नहीं कहा किया इस 2025 में, तो फिर आप कहिएगा कि ये भारतीय जनता पार्टी वाले जो है झूठा आश्वासन देते हैं. पाकिस्तान खत्म हो जाए, यही मोदी की गारंटी है, यही विश्वास है. ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ను దాదాపు వెలేసింది భారత్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపింది. పాక్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన 100 MPH ఛానల్తో పాటు డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు, కొంతమంది జర్నలిస్టుల ఛానల్స్ ఇందులో ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే పహల్గాం ఉగ్రదాడి కవరేజ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీబీసీకి నోటీసులు పంపింది. మరోవైపు పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రస్థాయిలో వేటాడుతున్నాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడపడుతున్నారు. ఇప్పటికే ఆ 4 లొకేషన్లను 4 సార్లు ట్రాక్ చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు కఠిన శిక్షణ పొందినవారుగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. వీరి వద్ద అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. దాడి జరిగిన వేళ అక్కడ చైనాకు చెందిన ఓ శాటిలైట్ ఫోన్ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.